US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారాలు తెలియవస్తూ పిల్లలందరికీ కూడా నా ఆశీస్సులు ఇస్తున్నాను. ఏదైతే ఈ రోజున ఉచిత పుస్తకాల పంపిణీ కార్యక్రమం మరి ఇవాళ పెడతామంటే మరి స్కూల్స్ తెరిచేశారని చెప్పారు. తప్పనిసరిగా నాకు ఏదైనా పని అంటే ఇవ్వాలనుకుంటే ఇవాళ అయిపోవాలి. అందుకనే రేపు పెట్టేసుకోండి, నేను 10ంటికే వస్తానని అన్నా. ఏదైతే పిల్లలకి క్రమశిక్షణ నేర్పే పాఠశాలకి క్రమశిక్షణతో నేను 10ంటికి వచ్చానో అదే క్రమశిక్షణ పిల్లలు నేర్చుకోవాలనే ఉద్దేశంతో నేను 10ంటికి రావడం జరిగింది. పిల్లల అనేక ఆశయాలు కోరికలతో పిల్లలందరినీ కూడా స్కూల్కి పంపుతుంటారు. ఎందుకంటే మా పిల్లలు బాగా చదువుకోవాలి, మంచి పొజిషన్లో ఉండాలి, బాగా సభ్యత సంస్కారం నేర్చుకోవాలనే ఉద్దేశంతో మరి విద్యార్థులందరూ కూడా అదే విధంగా నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే ఈ రోజు మీ అందరికి కూడా చెప్పడం జరుగుతుంది. నేను కూడా మీలాగనే బాయ్స్ కాన్వెంట్లోను అలాగే సెయింట్ జెర్సాలోను చదువుకున్నాను. రిక్షాలో నేను వెళ్ళాను స్కూల్కి, అలాగే సైకిల్ తొక్కుంటానే వెళ్ళా. ఈ రోజున నేను ఏదైతే ఈ స్థితికి రావడానికి నాకు చదువే ఉపయోగపడింది. చదువు వల్ల సంస్కారం సభ్యత ఏర్పడుతుంటే మీ అందరూ కూడా చక్కగా చదువుకుంటే ఒక్కొక్కరు మీలో ఉన్నవారే ఒకటి అవ్వచ్చు. ఒకళ్ళు డాక్టర్ అవ్వచ్చు, ఒకళ్ళు ఇంజనీర్ అవ్వచ్చు, ఒకళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్ అవ్వచ్చు, ఒకళ్ళు పొలిటికల్ లీడర్స్ అవ్వచ్చు. మీ అందరికీ ఏదైతే ఉంటుందో అది నేర్చుకున్నప్పుడు తప్పనిసరిగా ఆ దాంట్లో వెళ్ళేటప్పుడు ఆ విద్య ఉపయోగపడితే దానికోసం మీరందరూ కూడా ఇందాక డిఓ గారు ఎత్తమంటే మరి 4 గంటలు చదివేవాళ్ళు సగం మంది ఎత్తారు. 4 గంటలు చదవగలిగిన వాళ్ళు మరి మీరందరూ కూడా ఎత్తే విధంగా అందరూ తీసుకోవాలని సభాముఖంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో మరి ఉపాధ్యాయులు కొన్ని ఇబ్బందులు పడ్డారు. ఏ ఇబ్బందులు పడినప్పటికీ కూడా కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో ప్రజలందరూ కూడా ఏదైతే మంచి ఉద్దేశంతో మంచి సమాజం ఉండాలని అందరూ కూడా కోరుకున్నారో ఆ విధంగానే పిల్లల పట్ల బాధ్యత కూడా ఉంటుంది, అలాగే ఉపాధ్యాయుల పట్ల గౌరవం ఉంటుంది. ఈ ప్రభుత్వానికి కానీ మాకు కానీ తప్పనిసరిగా రేపు రాబోయే రోజుల్లో మీకు ఏ ఇబ్బంది వచ్చినా సరే ఆ ఇబ్బందిని పరిష్కరించే దిశగా నేను బాధ్యత తీసుకుంటానని సభాముఖంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. అందరూ కూడా గౌరవం అనేది మనసులో అందించాలి. ఏదో నాకు ఫ్లెక్స్ పెట్టలేదని వీళ్ళందరూ కంగారు పడుతున్నారు. నేను ఫ్లెక్స్లు పెట్టించుకునే మనిషిని కాదు, ప్రజల మనసుల్లో ఉండాలని కోరుకునే మనిషిని. నేను 24 అవర్స్ కూడా ప్రజలకి సేవ చేయడానికే నేను వచ్చాను. సేవ చేయలేనప్పుడు ఇక్కడ రావాల్సిన పని లేదు. నాకు అత్యధిక మెజార్టీ ఇచ్చి నాకు బాధ్యతను పెంచారు. ఎప్పుడైనా సరే నేను అందరికీ కూడా ప్రజలకు ఏం చెప్తున్నానో మీ గవర్నమెంట్ అఫీషియల్ కూడా చెప్తున్నా. ప్రతి ఒక్కటి కూడా నేను నిన్న నాకు కార్యక్రమం తెలియక ముందే ఒక హెడ్ మాస్టర్ గా చేసి అని మా స్కూల్కి వస్తున్నారా మీరు వచ్చేదాకా ఆపమంటారని చెప్పారు. ఏ స్కూల్ అనేది ఒకటి వాళ్ళు ఎన్నుకుంటారు, ఆ స్కూల్కి వస్తాను వెళ్తారు, మీరు అందరూ కూడా పనిచేసుకోండి అని చెప్పా. అన్ని చోట్లకి రావడానికి నాకు కుదరదు. అలాగే మీ ఎవరికి కూడా పిల్లలకి ఏ ఇబ్బంది జరగకూడదనే ఉద్దేశంతో తప్పనిసరిగా అందరూ కూడా ఏదైతే ఒక మంచి ఉద్దేశంతో ఒక కార్యక్రమం మొదలు పెట్టారో ఆ కార్యక్రమాన్ని చక్కగా చేసుకుని పిల్లలకు ఏ ఇబ్బంది లేకోకుండా డిఓ గారు చూసుకుంటారని చెప్తున్నా. ఏదైనా పుస్తకాల విషయంలో కానీ రేపు బ్యాగులు కానీ కిట్లు కానీ రావాల్సిన విషయంలో ఏదైనా ఇబ్బంది జరిగితే నా నోటీసు తీసుకురండి. ఇమీడియట్ గా పిల్లలందరికీ కూడా ఏ సౌకర్యం లేకోకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ కూడా తెలియజేస్తూ నాకు మరి ఈ రోజున మొదటి అవకాశం నేను ప్రమాణం చేయకముందే మరి రావచ్చా లేదా అనేది అడిగాను. పర్వాలేదు వెళ్ళొచ్చానంటే నేను వచ్చాను. తప్పనిసరిగా మీ అందరికీ కూడా ఎందుకంటే నాకు గౌరవం ఈ స్కూల్కి అంత ముందే 2 సార్లు వచ్చా. ఎందుకంటే తపనా చౌదరి గారు కరాటే శిక్షణ ఇచ్చేటప్పుడు ఒకరితో ఈ స్కూల్కి రావడం జరిగింది. ఆ రోజున కూడా మీ అందరికి కూడా చెప్పడం జరిగింది. మరి ఈ స్కూల్తో మమేకమైన అనుబంధం ఉంది కాబట్టి ఈ స్కూల్ సమస్యలు కూడా ఏదైతే గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు చదువుకోవడానికి ఏ ఇబ్బందులు ఉన్నా ఆ ఇబ్బందిని క్లియర్ చేసి చెప్తా తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా పిల్లల్ని తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులను కోరుకుంటూ సెలవు తీసుకోవడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.